మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎంతో ఖర్చు పెట్టి తీస్తున్న మూవీస్ మనం చాలా సింపుల్‌గా ఇంట్లో కూర్చొని కొన్ని వెబ్‌సైట్‌ల ద్వారా ఫ్రీగా ఎలా చూడగలుగుతున్నామో. మనం ఫ్రీగా చూస్తున్నాం గానీ, దానివల్ల వెబ్‌సైట్ నడిపించే వాళ్ళకి ఎలాంటి ఉపయోగమో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచం మొత్తం ఏ మూవీ అయినా లేదా వెబ్ సిరీస్ అయినా వాటి కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మూవీ కంటెంట్ క్రియేట్ చేస్తారు. అలాంటిది మనం చాలా సింపుల్‌గా చిన్న బటన్‌తో ఎలా యాక్సెస్ చేయగలుగుతున్నాం? మీరు ఫ్రీగా మూవీ చూస్తున్నారు సరే కానీ, అదే వెబ్‌సైట్స్ నీ పర్సనల్ డేటాని మరియు నీ మొబైల్‌ని కంట్రోల్ చేస్తున్న సంగతి నీకు తెలుసా? ఇప్పటికీ ఈ వెబ్‌సైట్స్ ఎక్కడ డేటాని స్టోర్ చేస్తున్నాయో, ఆ వెబ్‌సైట్స్ ఓనరో ఎవరో తెలియకుండా డార్క్ వెబ్ ద్వారా రన్ చేస్తున్నారు. ఈ వెబ్‌సైట్ జనరల్లీ అండర్‌గ్రౌండ్ ప్రైవసీ నెట్వర్క్స్ వలన నడపబడుతుంటాయి. వీటిని నడిపే వాళ్ళు బయటికి తమ గుర్తింపును చాలా గోప్యంగా ఉంచుతారు. వీళ్ళంతా ఎక్కడో వేరే దేశంలో ఉండి వీపీఎన్‌లు వాడుతూ డార్క్ వెబ్ లేదా ఇతర గోప్యమైన సర్వర్లు ఉపయోగించి సైట్లను నిర్వహిస్తుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన రెండు ముఖ్యమైన పాయింట్స్ వీపీఎన్ అండ్ డార్క్ వెబ్ గురించి తెలుసుకుందాం. వీపీఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఇంటర్నెట్లో సెక్యూర్గా వాడటానికి ఉపయోగపడుతుంది. ఇది మీ ఐపీ అడ్రస్ని హైడ్ చేస్తుంది. మీ డేటాని ఎన్క్రిప్ట్ చేస్తుంది. అంటే మీరు ఎక్కడి నుంచి ఇంటర్నెట్ వాడుతున్నారనే విషయం తెలియదు. ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. కంప్యూటర్ లేదా ఫోన్ లేదా వైఫై రూటర్ లాంటి డివైజెస్కి ఇంటర్నెట్లో ఒక యూనిక్ ఐడెంటిటీ ఉంటుంది. అంటే ప్రతి డివైజెస్కి ఇంటర్నెట్లో తన ఐడెంటిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే మొబైల్ నెంబర్ ఎలా యూనిక్గా ఉంటుందో అలా డివైజెస్కి ఉండేదాన్నే ఐపీ అడ్రస్ అంటారు. ఇక్కడ మనం మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే డార్క్ వెబ్. డార్క్ వెబ్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. మనం కొద్దిగా సింపుల్గా తెలుసుకుందాం. డార్క్ వెబ్ అనేది ఇంటర్నెట్లో కనిపించని ఒక రహస్యమైన సైట్. మనం గూగుల్ లేదా మైక్రోసాఫ్ట్ బింగ్ లాంటి సాధారణమైన వెబ్సైట్లతో చూస్తే కనపడదు. వీటిని స్పెషల్ సాఫ్ట్వేర్ టార్ బ్రౌజర్ అంటారు. దాంతో వాడితేనే యాక్సెస్ చేయగలుగుతాం. డార్క్ వెబ్ ఎందుకంత ప్రమాదకరం? డార్క్ వెబ్ గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. డార్క్ వెబ్ కోసం మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. కమింగ్ టు ద పాయింట్, ఇంత పెద్ద నెట్వర్క్ని గవర్నమెంట్ కానీ హ్యాకర్స్ కానీ ఎందుకు ట్రేస్ చేయలేకపోతున్నారు అండ్ దీనివల్ల వచ్చే నష్టాలు మరియు లాభాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా వెబ్సైట్స్ని ఎలా రన్ చేస్తున్నారు అండ్ ఎక్కడి నుంచి రన్ చేస్తున్నారో తెలుసుకుందాం. మనం ముందుగా మాట్లాడిన విధంగా వెబ్సైట్స్ అన్ని డార్క్ వెబ్ ద్వారానే రన్ చేస్తారు అండ్ ఇవి ఫ్రీక్వెంట్గా ఐపీ అడ్రస్ డొమైన్ని చేంజ్ చేస్తూ అండ్ డిఫరెంట్ కంట్రీస్ని లొకేషన్ని చేంజ్ చేస్తూ నడిపిస్తుంటారు. ఇక్కడ నేను ఏ వెబ్సైట్ నేమ్ తీసుకోవట్లేదు. జనరల్ పబ్లిక్ అర్థమయ్యేలాగా తెలుగు రాకర్స్ అనే వెబ్సైట్ గురించి చెప్తున్నా. ఇది కేవలం కల్పితం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు రాకర్స్ .in ఈ లాస్ట్లో ఉన్న ఐఎన్ అంటే ఇండియా అని అర్థం. తెలుగు రాకర్స్ .ng అంటే నైజీరియా అని అర్థం. .nz అంటే న్యూజిలాండ్. ఇలాంటి డిఫరెంట్ కంట్రీస్లో వీపీఎన్ యూజ్ చేస్తూ రన్ చేస్తుంటారు. ఏదైనా గవర్నమెంట్ .inని బ్యాన్ చేస్తే వెంటనే వేరే కంట్రీ డొమైన్తో రన్ చేస్తారు. అందుకే వీటిని అడ్డుకోలేకపోతున్నారు. ఎందుకు నడుపుతున్నారు? దీనివల్ల వారికి ఉపయోగం ఏంటి? వీళ్ళు ఈ సినిమాలు వెబ్ సిరీస్లను పైరేటెడ్ రూపంలో ఉచితంగా అందుబాటులో పెట్టి యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తారు. లైక్ పాపప్ యాడ్స్, ఇల్లీగల్ బెట్టింగ్ యాడ్స్ వంటివి చేస్తారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇల్లీగల్ బెట్టింగ్స్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. డౌన్లోడ్ లింకులపై స్పాన్సర్స్ ట్రాఫిక్ పెట్టి డబ్బులు సంపాదిస్తారు. మాల్వేర్స్ వంటి ప్రమాదకరమైన యాక్సెస్లు ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ సైట్స్లో ఏదైనా మూవీని సెలెక్ట్ చేస్తే ఫస్ట్ ఆటోమేటిక్గా వేరే బ్రౌజర్లోకి తీసుకెళ్ళి యాడ్స్ ఓపెన్ అవుతాయి. అదే క్లిక్ హైజాకింగ్ ఆర్ యాడ్ రీడైరెక్టింగ్ ప్రాసెస్ అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే మీరు క్లిక్ చేసినప్పుడే మీరు యాక్సెస్ చేసిన లింక్ కాకుండా మరో సైట్ లేదా యాడ్ ఓపెన్ అవుతుంది. అదే క్లిక్ హైజాకింగ్ అంటారు. ఇక్కడ మనం ఇంకొక చిన్న విషయం గురించి తెలుసుకుందాం. యాడ్స్ కోసం ఈ డార్క్ వెబ్ని ఎలా కాంటాక్ట్ అవుతారు అంటే పైరసీ సైట్లు, డార్క్ వెబ్ లేదా అనాన్ ఫారమ్స్లో అడ్వర్టైజర్ని కలుస్తారు అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్, టార్ బేస్డ్ సైట్స్ లేదా రెడిట్ ఫారమ్స్ ద్వారా కాంటాక్ట్ అవుతాయి. ఇక్కడ వాళ్ళకి రెండు రకాలుగా అమౌంట్ ఎర్న్ చేస్తారు, సిపిఎం అండ్ సిపిఏ. సిపిఎం అంటే కాస్ట్ పర్ మిల్, సిపిఏ అంటే కాస్ట్ పర్ యాక్షన్. సిపిఎం కాస్ట్ పర్ మైల్. ఒకసారి యూజర్ ఏదైనా సైట్ ఓపెన్ చేసినప్పుడు వచ్చే యాడ్ని 1 వ్యూ లాగా కన్సిడర్ చేస్తారు. అలా 1000 వ్యూస్కి ఫిక్స్డ్ అమౌంట్ని పెట్టి అమౌంట్ ఎర్న్ చేస్తారు. మిల్ అంటే లాటిన్ భాషలో 1000 అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైట్కి సిపిఎం 200 రూపీస్ ఇస్తే ఆ యాడ్ 1000 సార్లు చూస్తే 200 రూపాయలు వస్తుంది. అదే 2000 మెంబర్స్ చూస్తే 400 రూపీస్ వస్తుంది.
సిపిఏ, కాస్ట్ పర్ యాక్షన్. యాక్షన్ అంటే క్లిక్ చేయడం కానీ, యాప్ డౌన్లోడ్ చేయడం కానీ, సైన్అప్ చేయడం కానీ, పర్చేస్ చేయడం కానీ, ఇలా చేసిన దాంటికే అమౌంట్ ఎర్న్ చేస్తారు. ఇది కేవలం చూపించడమే కాదు, యూజర్ ఏదైనా పని చేస్తేనే డబ్బులు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాప్ డౌన్లోడ్ చేస్తే 50 రూపీస్ ఇస్తారు అనుకుంటే, అలా చేసిన ప్రతి డౌన్లోడ్కి వాళ్ళకి 50 రూపాయలు వస్తుంది. కొన్ని యాడ్స్ నేరుగా వైరస్లా ఉండే ఏపీకే ఫైల్స్ లింకులుగా ఉంటాయి. అవి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి. ఇవి యూజర్స్కి చాలా ప్రమాదకరం. ఈ ఇల్లీగల్ వెబ్సైట్స్ ద్వారా నష్టం ఎవరికి వస్తుందంటే మెయిన్గా మూవీస్ క్రియేటర్స్, ఆ తర్వాత యూజర్స్. సినిమా నిర్మాతలు, నటులు, టెక్నీషియన్స్ వాళ్లకు లాభం రావాలి అంటే థియేటర్ లేదా ఓటీటీలో చూడాలి. గవర్నమెంట్కి ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సబ్స్క్రైబర్ సంఖ్య తగ్గిపోతుంది. థియేటర్స్కి ఫుట్ఫాల్ తగ్గిపోతుంది, అంటే జనాలు థియేటర్కి రావడం మానేస్తారు. వీటన్నిటిని కలిపితే కోట్లలో నష్టం వస్తుంది. అనాథరైజ్డ్ వెబ్సైట్స్ ద్వారా యూజర్స్ డేటా లీక్ అవ్వచ్చు. ఫోన్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ లేదా పేమెంట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఉండవచ్చు. ఫిషింగ్ అటాక్స్ లైక్ ఫేక్ నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్ లాగిన్ పేజెస్ చూపించి అక్కడ లాగిన్ అని చెప్తారు. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఆ క్రెడెన్షియల్స్ వాళ్ళు దొంగలించవచ్చు. మీ ఐపీ అడ్రస్ ట్రాక్ అవుతుంది. మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నారో తెలిసిపోతుంది. మాల్వేర్స్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్స్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. వైరస్ ఇన్ఫెక్ట్ అయితే దాన్ని మనకు తెలియకుండానే సైలెంట్గా బ్యాక్ఎండ్లో రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ ఓటీపీస్, కాంటాక్ట్, గ్యాలరీ ఇన్ఫో కూడా యాక్సెస్ చేసే యాప్స్ ఇన్స్టాల్ అవుతాయి. వన్స్ నువ్వు ఏదైనా వెబ్సైట్ని యాక్సెస్ చేస్తే నీ ఐపీ అడ్రస్ ఆ బ్లాక్లో స్టోర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా తెలుగు రాకర్స్లో మూవీ చూస్తూ పాస్ చేసి మళ్ళీ 2 days తర్వాత అదే వెబ్సైట్స్ని యాక్సెస్ చేస్తూ సేమ్ మీరు ఎక్కడ పాస్ చేశారో అక్కడే స్టార్ట్ చేయొచ్చు. ఈ డేటా మనం ఆల్రెడీ క్లోజ్ చేశాక కూడా ఎలా స్టోర్ అయి ఉంటుందంటారు? ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు. మీరు మూవీ ప్లే చేసి పాస్ చేసినప్పుడు సైట్ మీ బ్రౌజర్లో ఒక స్మాల్ ఫైల్ పెట్టి పాస్ టైంని రికార్డ్ చేస్తుంది. తర్వాత మీరు బ్రౌజర్ క్లోజ్ చేసినా సరే ఆ డేటా బ్రౌజర్ మెమొరీలో ఉంటుంది. 2 days తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్కి ఆ డేటా చూసి మూవీని సేమ్ ప్లేస్ నుండి రెజ్యూమ్ చేస్తుంది. ఇవి మీ బ్రౌజర్లో స్టోర్ అయి ఉంటాయి, సర్వర్లో కాదు. సో ఇంకొక బ్రౌజర్లో ఓపెన్ చేస్తే లేకపోతే ఇంకాగ్నిజెంట్ అండ్ మోడ్లో కానీ ఓపెన్ చేస్తే ఆ డేటా కనపడదు. అలాగే మీ బ్రౌజర్ హిస్టరీ ఆర్ సైట్ డేటా క్లియర్ చేస్తే కూడా ఆ డేటా పోతుంది. ఏముందిలే అని అనాథరైజ్డ్ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే మన డేటాని రిస్క్లో పెట్టినట్టే. ఈ వెబ్సైట్లు బీహార్, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో కొన్ని సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు యూజర్స్కి వచ్చే లాభాల గురించి మాట్లాడుకుందాం. మనకి ఇష్టం వచ్చినప్పుడు ఫ్రీగా సినిమాలు చూడొచ్చు. థియేటర్కి వెళ్ళాల్సిన ఖర్చు లేదు. సొంతంగా ఇంట్లోనే చూసే ఫీల్ వస్తుంది. చాలామంది పేదవాళ్ళు ఇప్పటికీ థియేటర్లో టికెట్స్ కొనే స్తోమత లేక ఇలా ఇల్లీగల్ వెబ్సైట్స్ నుంచి ఎంటర్టైన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, యావరేజ్గా ఒక ఫ్యామిలీ మొత్తం ఒక మూవీకి వెళ్ళే ఖర్చు 1000 రూపీస్ దాకా ఉంటుంది. అదే మాల్స్ అయితే చెప్పనక్కర్లేదు. ఇండియాలో ఇది చట్టరీత్యా నేరం అండ్ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. చాలా దేశాల్లో ఫైన్, జైలు శిక్ష కూడా ఉంటాయి. దీనివల్ల మనకు నచ్చిన హీరోలు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు అందరూ నష్టపోతారు. ఫ్రీగా ఎప్పుడు ఎవరు ఏమీ ఇవ్వరు. ఏదైనా వాళ్ళకి లాభం అనిపిస్తేనే చేస్తారు. సో ఫ్రీగా వచ్చే ఏ కంటెంట్ అయినా వాళ్లకు ఏదో ఒక స్వలాభం కోసం ఉంటుంది. అందుకే లీగల్గా, ప్యూర్గా ఉండడం నేర్చుకుందాం. వీటి నుండి తప్పించుకోవాలి అంటే ఏదైనా అన్యూజ్డ్ డివైస్ కేవలం అనాథరైజ్డ్ కోసం మాత్రమే ఉంచితే మన డేటా సేఫ్గా ఉంటుంది. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలి అంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి వస్తే ఖచ్చితంగా వీడియో రూపంలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.